సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐపీఎల్ మినీ వేలానికి 25.5 కోట్ల పర్సుతో సిద్ధంగా ఉంది. వారికి 10 మంది ప్లేయర్ల స్లాట్లు అందుబాటులో ఉండగా ఇండియన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్, ఫినిషర్లు, పేసర్లు, బ్యాకప్ బ్యాటర్ల కోసం కావ్య పాప తన ప్లాన్ సిద్ధం చేసింది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పంతంతో ఉంది. ఎస్ఆర్హెచ్ వేలంలో మొదటి సెట్లో డేవిడ్ మిల్లర్ పై ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితులలో అతని ఫినిషింగ్ ప్రదర్శన, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో ఎడమ చేతి బ్యాటం బాటర్ అవసరం ఉంది. అలాగే క్యామరన్ గ్రీన్ ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ వేలంలో అతను ఎక్కువ ధర పలికితే వెనక్కి తగ్గొచ్చు. రెండో సెట్లో లియామ్ లివింగ్స్టోన్ మిల్లర్ కు ప్రత్యామ్నాయంగా లేదా మూడవ స్పిన్నర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. దీపక్ హుడా బ్యాకప్ బ్యాటర్ గా పనికొస్తాడు. పేసర్ల విషయంలో ఆకాష్ దీప్ పవర్ ప్లే బౌలింగ్ కు మంచి ఎంపిక. గెరాల్డ్ కోయెట్టి, జాకోబ్ డఫీ వంటి విదేశీ పేసర్లు తక్కువ ధరకు దొరకవచ్చు. స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ కూడా ఎస్ఆర్హెచ్ దృష్టి పెట్టింది. తనుష్ కోటియన్ వంటి యువ ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వచ్చు. ఓపెనర్లుగా యష్ దుల్, ఆర్యా దేశాయ్లపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. యష్ దుల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 2 సెంచరీలు చేశాడు. రంజీలో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆర్యా దేశాయ్ కూడా దేశీయ సర్క్యూట్ లో గుజరాత్ కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇక స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ దొరకకపోతే విఘ్నేష్ పుతూర్, శివం శుక్లా వంటి స్పిన్నర్లకు టార్గెట్ చేయొచ్చు. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ వంటి క్యాప్డ్ బ్యాటర్లు, విదేశీ స్పిన్నర్లు అవసరం లేదు. ఇండియన్ ఫినిషర్లుగా అంకిత్ కుమార్, సల్మాన్ నిజీర్ పై ఫోకస్ పెట్టొచ్చు.